హాయ్, హౌ టు ప్రిపేర్ మటన్ కర్రీ. మటన్ని క్లీన్ చేసుకొని పసుపు సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేయండి. మటన్ కుక్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత వాటర్ వచ్చిందో. మనం వాటరే వేయలేదు అసలు. 4 విజిల్స్ ఉంచాను. తీసుకొచ్చేటప్పుడే అడగాలండి కుక్కర్లో వేయాలా లేదనేది. హార్డ్గా ఉన్నట్టయితే 10 విజిల్స్ వరకు ఉంచాలి. స్మూత్గా ఉంటే 4 విజిల్స్ చాలు. ఇంకా నేను వెజిటేబుల్ రైస్ కూడా చేసుకుంటానండి మటన్ గ్రేవీకి. చూస్తున్నారు కదా. తర్వాత పక్కనేమో అది బిర్యానీ సామాన్లు చూసారు కదండి ఏవి వేసుకుని. కొంచెం స్పైసెస్ లైట్గానే వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా. మటన్లో కూడా ఏవో ఒక 2 మిరియాలు అలా వేసుకోండి చాలు. ఇంకా ఆనియన్స్ వేగిపోయాక మటన్ కర్రీ చూస్తున్నారు కదా సపరేట్గా ఉన్న పీసెస్ వేసుకొని వాటర్ సైడ్కి ఉంచుకుందామండి. తర్వాత వేసుకుందాం గ్రేవీకి కావాలంటే. చాలా టేస్టీగా ఉంటుంది అదే. ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, దానికి చూసుకొని తగినట్టుగా వేసుకోవాలి. కారం మీ ఇష్టం అది. ఇంకా మటన్ మసాలా లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని కట్టేయడమే. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని కట్టేసేయండి.